హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మేము మా గణేషుని అయితే నిమజ్జనం చేస్తున్నాం అనమాట. మేమైతే ఫస్ట్ టైం పెట్టామని చెప్పాను కదా, అందుకోసమని ఈసారికి అయితే 3 డేస్కి అయితే వినాయకుడిని తీస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంట్లోనే పూజ చేసేసాము వినాయకునికి. ఇంకా మేము పెట్టడము ఫస్ట్ టైము, అలాగే మాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం కదా. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. మా పిల్లలు ఏం చేశారో మీకే తెలుస్తుంది. వినాయకుడి నిమజ్జనం అంటే వినాయకుడితో పాటు మనం ఏమేమి పెట్టామో అవన్నీ తీసుకెళ్ళిపోవాలి, అన్ని వాటర్లో వేసేయాలి అంటారు కదా. ఇంకా మేమైతే ఇవన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఇవి పత్రాలు ఉంటాయి కదా, అంటే వినాయకుడి దగ్గర పెట్టిన ఆకులు, అవన్నీ అయితే తీసేసుకొని ఒక కవర్లో వేసేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడిని అయితే తీసామన్నమాట. ఇంకా మా క్యూట్ అయితే వాళ్ళ అక్కని పట్టుకోమని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటే ఇలా పూలు జల్లుకుంటూ వచ్చిందనమాట. ఇంకా వినాయకుడి నిమజ్జనంకి ఎలా వెళ్ళామనుకుంటున్నారు? నడుచుకుంటున్నా లేదా కార్లోనా? అస్సలు కాదు, మా బండి మీదే పోయినామన్నమాట. ముందట అయితే మా క్యూటమ్మ కూర్చొని పట్టుకుంది వినాయకుడిని, మేమైతే వెనకాల కూర్చున్నాము. ఇంకా వినాయకుడు కూడా మా బండి మీదే మాతో పాటు వచ్చాడనమాట. మాలో ఒకటిగా మా బండి మీదే వచ్చాడనమాట. ఇంకా తీసుకెళ్ళిపోయి మేమైతే నిమజ్జనం చేసాము. ఎక్కడికి వెళ్ళామంటే మాకు ఇంటి దగ్గరలోనే ఎలాంటి రిస్క్ లేకుండా, చెరువుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మంచిగా పెద్ద వాటర్ టబ్ అయితే పెట్టారనమాట. అందులోనే నిమజ్జనం చేసామన్నమాట. ఇంకా మేము వచ్చేసి బండి మీద మొత్తము, అంటే మేము వెళ్ళే దారి అంతా జై బోలో గణేష్ మహారాజ్కి అని మా క్యూటీ చెప్తుంటే మేము జై జై చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక్కటైతే అనిపించింది అనమాట, వినాయకుడి నిమజ్జనం తర్వాత ఇంకొన్ని రోజులు పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అందుకోసమని ఒకటైతే డిసైడ్ అయిపోయాము, నెక్స్ట్ ఇయర్ అయితే 5 days పెట్టుకుందామని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అనుకోలేదు మేము, ఇక్కడ వినాయకుని నిమజ్జనం చేసే దగ్గర మనుషులు ఉంటారు కదా, అక్కడ హెల్పర్స్, వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఎందుకన్నారో తెలియదు కానీ ఒక మంచి మాట అన్నారు. మాకైతే కడుపు నిండిపోయింది అనమాట. వినాయకుని నిమజ్జనం అంటే వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ మా సైడు తిరిగి వాటర్లోకి మునిగిపోయిందనమాట. సో చూసారా, దేవుడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. అక్కడ డైరెక్ట్ మునిగిపోకుండా మళ్ళీ మిమ్మల్ని చూసి మీ సైడ్ తిరిగి మునుగుతున్నాడంటే చాలా సంతోషంగా ఉన్నాడు అని అన్నారనమాట వాళ్ళు. ఆ మాట వినంగానే నాకైతే మంచిగా అనిపించింది. అంటే దేవుడు మా పూజలు అయితే మెచ్చాడు అన్న సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. ఏమో వాళ్ళు ఎందుకన్నారో మనకైతే తెలియదు, కానీ వినడానికైతే మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా క్యూటమ్మ చూడండి స్టార్ట్ చేసింది అసలు గణేష కావాలి గణేష కావాలి అని చెప్పి. చెప్పు చెప్పు. వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష్ కూడా వాళ్ళ పేరెంట్స్ రావాలి కదా. ఎక్కువ బేట. చూశారు కదా, మొత్తానికైతే మా గణేష్ నిమజ్జనం ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.